వెంకటేశాయ. పశ్చిమ గోదావరి జిల్లా హౌసింగ్ బోర్డ్ తిరుపతి భీమవరంలో శ్రీభూ నీరాసమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క 15వ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 11వ తేదీ నుండి ప్రారంభమవుతున్నాయి. అందులో భాగంగా స్వామివారి యొక్క అనుగ్రహంతో భక్తుల యొక్క సహాయ సహకారంతో అన్ని కూడా నిర్వహించడానికి ఆలయ అధ్యక్షులు వెంకటరాజు గారు, కమిటీ సభ్యులు అందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కరపత్రికని, లఘు కరపత్రికని ప్రారంభోత్సవం చేశారు. ఆలయ అధ్యక్షులు వెంకటరాజు గారు బాగా సన్నిహితులైనటువంటి ఏడిద త్రిమూర్తులు గారు, శేషవరహాలక్ష్మి గారు దంపతులు. వారు ప్రతి సంవత్సరం కూడా స్వామివారి యొక్క సేవలో భక్తులు పాల్గొనేలా చేయడం కోసం వారి ఇంటి దగ్గరలో ఉండేటువంటి ఇరుగు పొరుగు వారందరినీ కూడా హైందవ సోదరులు అందరి దగ్గరికి కూడా వెళ్ళి లఘు కరపత్రికను అందజేసి స్వామివారి బ్రహ్మోత్సవాలకు రావాలని ఆహ్వానం చేసి వారు ఇచ్చినటువంటి ధనాన్ని సేకరించి స్వామివారి యొక్క ఉత్సవానికి ఈ రోజున సుమారుగా ఎంతో కొంత ధనాన్ని 69,000 రూపాయలని ఈ రోజున ఆలయ మర్యాదలతో స్వామివారి యొక్క దర్శనం చేసుకుని అనంతరం ఈ రోజున కమిటీ సభ్యులకి అందజేయడం జరుగుతుంది. సదా స్వామివారి యొక్క ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ కూడా ఇంటింటికో పుష్పం ఈశ్వరుడికో మాల అని చెప్పి అన్నారు. కాబట్టి పూర్వమే అన్నారు, నేను అనేటువంటి అహం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలి అనేటువంటి సదుద్దేశ్యంతో కమిటీ వారు అందరికీ కూడా అవకాశం కల్పిస్తున్నారు. పూజల్లో కూడా వీరే కూర్చోవాలి అనేటువంటిది లేకుండా గారు ప్రణాళికని ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు పూజలో కూర్చోవాలి అనేటువంటి ఆసక్తి గలవారు ఆలయం వద్ద సంప్రదించండి. ప్రతి ఒక్కరూ కూడా డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే ప్రతి ఒక్కరూ కూడా ఈ బ్రహ్మోత్సవ వైభవాన్ని తిలకించడానికి హౌసింగ్ బోర్డు వెంకన్న ఆలయానికి విచ్చేసి దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం. సదా ఏడిద త్రిమూర్తులు గారి దంపతులకి స్వామివారి యొక్క ఆశీస్సులు అందజేస్తున్నాం. వారికి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క రూపాయికి వారు దాతలందరికీ కూడా రసీదు అందజేయడం జరిగింది. ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు అందజేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర మందిరంలో మరి ఏప్రిల్ 11వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు 15వ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. వాటికి మరి ఏర్పాట్లన్నీ కూడా కమిటీ వారు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. భక్తులు దాతల సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. దేవాలయానికి ఆస్తులు, పొలాలు అవి ఫిక్స్డ్ డిపాజిట్లు లేవు. అంతా దాతల సహకారంతో ఇవన్నీ నిర్వహణ మేము చేస్తున్నాం. మరి దాతలందరూ సహకరించి బ్రహ్మోత్సవాల్లో 11వ తారీఖు 18వ తారీఖు దాకా ప్రతి ఒక్కరు పాలు పంచుకుని అన్ని కార్యక్రమాల్లో పాలు పంచుకోవచ్చు. అన్నదానం ఆఖరి రోజు 18వ తారీఖు ఉంది, అది కూడా దాతల సహకారంతో జరుగుతుందని తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. మరి ప్రతి సంవత్సరం కూడా స్వామివారి సేవలో వారు ఉంటారు. వారు ఇవ్వటమే కాకుండా చుట్టుపక్కల నుంచి భక్తులు కూడా వారు తీసుకురావడం జరుగుతుంది. మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా మనం అనేటువంటిది లేకుండా చుట్టుపక్కల అందరినీ కూడా 10 మంది భక్తుల్ని ఇక్కడ తీసుకొస్తేనే ఆలయాలన్నీ కూడా పరిరక్షణ జరుగుతాయి. ఫలానా చోట ఆలయంలో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలియపరచడమే మన ముఖ్య ఉద్దేశంగా మన కార్యకర్తలు భక్తులందరూ పాల్గొవాలి. మేము కూడా అదే ఉద్దేశంతో ఇక్కడ సేవ చేసుకుంటున్నాం. కమిటీ సభ్యులందరూ కూడా మరి నిష్ఠతోటి అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు జరుగుతుందని తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. మరి ఈరోజు మన ఏడి త్రిమూర్తి గారు, శేషవరహాలక్ష్మి గారు మా అల్లుడు, మరి మా అబ్బాయి మా కాళ్ళు మరి వీరు చక్కగా ప్రతి సంవత్సరం కూడా 14 సంవత్సరాల నుంచి కూడా స్వామి సేవలో పాల్గొంటూ మరి ఈరోజు చక్కని బ్రహ్మోత్సవాలకి మరి 69,000 రూపాయలు మరి ఇద్దరు కలిసి పోగేసి స్వామివారికి అందజేశారు. మరి స్వామివారి వారికి వారి కుటుంబానికి వెళ్ళ కూడా ఆయన స్వామి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాం. వాళ్ళ అబ్బాయి కూడా ఎక్కడో ఉండి కూడా మాకు అన్ని కూడా సహకారం చేస్తున్నారు. అన్నింటిలోనూ పాల్గొంటున్నారు. వీరు అన్ని సేవల్లోనూ పాల్గొంటున్నారు ప్రతి సంవత్సరం కూడా. మరి వారి స్వామివారి ముఖ్యంగా మంచి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. ఓం నమో శ్రీ వెంకటేశ్వర. వెంకటేశ్వర సేవలో మా భార్య నేను పాల్గొంటున్నాను. ఆవిడ చాలా ఇంట్రెస్ట్గా నాకన్నా ప్రతి ఇంటికి వెళ్ళి స్వామివారికి చందాలు చేయడం. అది ఈరోజు ఏప్రిల్ 11 వాళ్ళ అన్నయ్య గారి అమ్మాయి మ్యారేజ్ ఉంది. అయినా సరే దేవాలయం వచ్చి
మీకు అన్ని ఆపరేషన్ చేయించుకున్నామండి. అయినా ఒక పక్క డ్రాప్ చేస్తూ ఆవిడ తిరిగి డబ్బులు వసూలు చేసి చాలా ఇంట్రెస్ట్గా నాకన్నా ఎక్కువగా ఆవిడ ఎక్కువ చేస్తుంది. ఆ స్వామివారి దయ వెంకటరాజు గారు మాకు ఇచ్చిన అవకాశం.